ఈ సందర్భంగా మనం ఒకసారి వారి యొక్క గుర్తుల్ని, వారి యొక్క పనుల్ని, వారి యొక్క ఆలోచనల్ని మనం ఒకసారి బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి. ఆయన బీహార్ రాష్ట్రంలో 1908వ సంవత్సరం ఏప్రిల్ 5న జన్మించారు. ఆయన బడుగు బలహీన వర్గాల వారి కోసం, సామాజిక న్యాయం కోసం ఆయనతో కృషి చేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా మోర్ దాన్ 30 years వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు. మొదటి క్యాబినెట్లో ఆయన కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. సో ఇది వారి జన్మదినం సందర్భంగా మనం ప్రతి సంవత్సరం కూడా ఈరోజు వారు చేసినటువంటి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం వారు చేసిన కృషిని మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పిద్దాం. బాబు జగజ్జీవన్ రామ్ గారు కూడా అంబేద్కర్ యొక్క మార్గంలో సార్ చెప్పినట్టు బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతి కోసం రాజ్యాధికారం ద్వారానే వాళ్ళకి అన్ని అవకాశాలు వస్తాయి, సామాజిక న్యాయం జరుగుతుందనే దాంతో అంబేద్కర్ గారి యొక్క అడుగుజాడల్లోనే వారు కూడా నడవటం,
సో అనేక ఇంపార్టెంట్ ఈవెంట్స్లో, ఎందుకంటే దాదాపు సుదీర్ఘకాలం 33 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా 8 సార్లు ఆయన ఎన్నిక కావడం పార్లమెంట్ కంటే చిన్న విషయం కాదు. ఇక దాదాపు 8 సంవత్సరాలు లాంగ్ పీరియడ్ 8 టర్మ్స్ అంటే చిన్న విషయం కాదు. తర్వాత 33 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా, అంటే ఏదో ఊరికి ఆషామాషంగా ఎవరికి అవకాశాలు రావు. వాళ్ళ యొక్క కష్టం, తర్వాత వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క పని విధానం, దాన్ని బట్టి ప్రజలు మెచ్చుతారు. సో ఆ విధంగా దేశానికి అనేక రకాలుగా మరి అనేక మంత్రిత్వ శాఖల ద్వారా ఆయన సేవలు అందించారు. ముఖ్యంగా కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది కార్మిక చట్టాలను. అదేవిధంగా అగ్రికల్చర్ మంత్రిగా ఉన్నప్పుడే మనకి ఈ యొక్క హరిత విప్లవం కూడా మనకి రావడం జరిగింది. అదేవిధంగా FCI, తర్వాత ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ అగ్రికల్చర్ లో వచ్చినటువంటి మార్పులకి ఆయన సాక్షి. ఆయన ద్వారానే అదంతా ఆయన యొక్క కృషి ఫలితంగా, ఆలోచన ఫలితంగానే అవన్నీ కూడా జరిగింది కాబట్టి ఆయన ఉప ప్రధానిగా కూడా పనిచేశారు. సో ఆయన దానికి గుర్తుగా మనకి మరి ఆయన యొక్క జన్మదినాన్ని అధికారికంగా మనం అందరం కూడా జరుపుకోవడం, ఆయన యొక్క సేవల్ని మనం గుర్తు చేసుకోవడం, దానికి అనుగుణంగా ఎంతో కొంత మనం కూడా సేవా దృక్పథంతో వారి యొక్క ఆలోచన అడుగుజాలకు అనుగుణంగా మనం కూడా కొంత పనిచేస్తే సొసైటీకి ఎంతో మేలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. మన భారతదేశ నిర్మాణంలో మనం కూడా మరి భాగస్వాములు అయ్యేదానికి, మన వంతు పాత్ర కూడా నిర్వహించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మనం ఒకసారి వారి యొక్క గుర్తుల్ని, వారి యొక్క పనుల్ని, వారి యొక్క ఆలోచనల్ని మనం ఒకసారి స్మరణ చేసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. కాబట్టి అందరం కూడా ఆ విధంగా నడుపుతామని మనం కూడా కోరుకుంటూ నాకు వ్యాపారించినందుకు ధన్యవాదాలు.